ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు అంశము, నీవు ఎవరిని సేవించుచున్నావు? వాక్య ధ్యానము యెహోషువ 24:15. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మనము దేవుని సన్నిధిలోకి వచ్చాము. మన జీవితాలను, మన కుటుంబాలను మనము ఎవరికి అప్పగించాము అనే ప్రశ్నను ఈరోజు దేవుని వాక్యము మన ముందుకు తెస్తుంది. ఈరోజు మనము ధ్యానము చేయబోయే వాక్యము యెహోషువ 24:15. వాక్య ధ్యానము. యెహోషువ ప్రజల ముందు నిలబడి ధైర్యంగా ప్రకటించాడు, మీరు ఎవరిని సేవించాలో ఈ దినమే నిర్ణయించుకొనుడి, కానీ నేను నా ఇంటివారును యెహోవాను సేవించదం. ఈ మాటలు కేవలము ఒక ప్రకటన కాదు ప్రియులారా, ఇది ఒక గట్టి నిర్ణయం. ప్రపంచం అనేక దారులు చూపిస్తుంది, కానీ దేవుడు ఒక్క మార్గమే చూపిస్తాడు. ఈ రోజుల్లో మన కుటుంబాలపై అనేక ఆత్మీయ శారీరక ఒత్తిళ్లు ఉన్నాయి, కానీ దేవుని సేవే మన ఇంటికి రక్షణ. ఈ వాక్యము ఆత్మీయంగా మనకు అన్వయించుకుంటే మన ఇంటిలో ప్రార్థనకు స్థానం ఉందా? దేవుని వాక్యం మన కుటుంబం నిర్ణయాలకు ఆధారమా? యెహోషువ తన ఇంటిని ముందుగా దేవునికి అర్పించాడు. అలాగే మనము మన పిల్లలను, మన భవిష్యత్తును, మన ఇంటిని ప్రభువుకు అప్పగించాలి. మన ఇల్లు చిన్న దేవాలయంలా ఉండాలి. అక్కడ దేవుని నామము ఘనపరచబడాలి. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనమంతా కలిసి ఇలా చెప్పుకుందాం, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ప్రార్థిద్దాం. ప్రభువా, మా ఇంటిని నీ సేవలో నిలిపి ఉంచుము. మా కుటుంబాలను నీ కృపతో కాపాడుము. మా జీవితాలన్నిటిలో నీవే కేంద్రంగా ఉండునట్లు చేయుము. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం. ప్రియులారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచెవేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.